హలో గైస్, లాస్ట్ వీడియోలో మనం ఏమిచ్చి బేస్ నెంబర్స్ని ఎలా మల్టిప్లై చేయాలో చూసాము. ఇప్పుడు ఒరిజినల్గా దాని ప్రిన్సిపల్ చూద్దాము. అసలు బేస్ నెంబర్స్ని మనం మల్టిప్లై చేయడానికి వాడుతున్న ప్రిన్సిపల్ ఎందుకు అలా వర్క్ అవుతుందో తెలియడం ఈ వీడియోలో చూపిస్తాము. అలాగని ఒరిజినల్గా ఏదైనా ఒక 2 నెంబర్స్ మనం తీసుకున్నప్పుడు దాన్ని ఎలా రాసుకుంటాం? ఒక 2 డిజిట్ నెంబర్ని 2 టైమ్స్ ఇంకో 2 డిజిట్ నెంబర్ని మనం మల్టిప్లై చేస్తున్నాం. సపోజ్ 100 అండ్ 100 సింపుల్గా మనకు తెలుసు. సపోజ్ ఇన్ కేస్ ఒక నెంబర్ని ఇప్పుడు డిఫరెంట్గా తీసుకుంటాను. 100 బదులు 105, 107. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? 100 + 5 కింద రాసుకోవచ్చు అండి. దీన్ని 100 + 7 అని రాసుకోవచ్చు. ఓకేనా? మీకు ఇక్కడ అర్థమైంది చూస్తుంటే. సపోజ్ నేను 15 తీసుకొని అండ్ 17 తీసుకున్నా, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 10 + 5, 10 + 7 కింద రాసుకోవచ్చు. అంతే కదండి. ఇంకా నేను 15 and 9 తీసుకున్నాను. ఈ కేసు ఎలా రాసుకుంటాం? 10 + 5 అని తీసుకోవచ్చు, 10 - 1 కింద. అంతే కదా. దీని ప్రకారం మనం చూసుకుంటే ఇక్కడ ఏంటండి, బేస్ నెంబర్ని ఫస్ట్ తీసుకుంటాం, నెక్స్ట్ సమ్ నెంబర్ ఎక్స్ట్రా నెంబర్ని దానికి యాడ్ చేసి మనం ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం. ఇప్పుడు ఒరిజినల్గా ప్రిన్సిపల్ ఎలాగొచ్చిందంటే దీనికి నేను ఒక నెంబర్ సర్టెన్ నెంబర్ బేస్, మనకి బేస్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. 10 ఉంటుంది, 100 ఉంటుంది, 1000 అలా సో ఆన్. అలా 10 పవర్స్ అన్ని మనకి 10 to the power of n అన్ని అలా n = 1, n = 1, 2, 3 సో ఆన్. అలాగా డిపెండింగ్ అపాన్ n మనకి పవర్ మారుతుంది అండ్ పవర్ బట్టి బేస్ కూడా మారుతుంది. ఇప్పుడు దీన్ని ఇంత కాంప్లెక్స్గా ఉన్న దాన్ని బేస్ నెంబర్కి ఎలా సింప్లిఫై చేశారంటే, మనం ప్రతిదీ మ్యాథ్స్ అంటే ప్రతిదీ ఏంటి లాజిక్గా ఉంటుంది. అంటే ఒక స్టెప్ లాజిక్గానే మనం ఆలోచించాలి. ఇప్పుడు సపోజ్ దీని బేస్ అని దీన్ని ఎక్స్ అనుకున్నారు. సపోజ్ బేస్ = x అనుకున్నారు. ఓకేనా? ఇప్పుడు మనం 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తున్నాం కదా. ఇప్పుడు బేస్ అనేది ఎక్స్ అయినప్పుడు ఫస్ట్ నెంబర్ అనేది ఏంటి? ఫస్ట్ నెంబర్ వచ్చి బుత్కి x + a అంటే ఏంటి? బేస్కి అబౌవ్ ఉంది. ఓకేనా? అండ్ సెకండ్ నెంబర్ ఏం తీసుకుందాం? x + b. ఓకేనా? మనం ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలంటే ఏంటి? x + a, x + b. ఓకే, ఇక్కడ వరకు మన అందరికీ తెలుసు. అండ్ ఒరిజినల్గా ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ మనం ఏం చేస్తాం? ఒరిజినల్గా దీన్ని మీరు మల్టిప్లై చేయడానికి తెలుసు కదా మనకి. ఎలాగొస్తుంది? ఫస్ట్ ఈ ఎక్స్ ఇంటూ ఈ టర్మ్ని మనం ప్రొడక్ట్ చేయాలి అండ్ నెక్స్ట్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి చేయాలి. ఓకే, మనకి ఇలా చేస్తే ఏమొస్తుందండి? x² + xb. ఈ పార్ట్ అయిపోయింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ పార్ట్ ఏ ఇంటూ ఎక్స్ చేస్తే ఏఎక్స్ అని రాసుకోవచ్చు, ఎక్స్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ a + ఓకే బ్రో, చాలా పెద్ద కాంప్లెక్స్ ఉందని అంటారా? ఓకే, కాంప్లెక్స్ ఉంటుంది, మనం కొంచెం దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఏముంది? ఎక్స్ ఉంది. ఓకేనా? రెండిట్లో ఎక్స్ ఉంది కానీ ఇందులో x² ఉంది. అంటే మనం ఎక్స్ అనేది 3 టర్మ్స్ నుండి కామన్ తీయొచ్చు. కామన్ తీస్తే ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ బి ప్లస్ ఏ. ఓకేనా? అండ్ ఇంక ఈ టర్మ్ రిమైనింగ్ టర్మ్ ఏబి. ఓకే, ఇక్కడ వరకు చూడండి, మీకు గుర్తుంటుంది కదా ఈ స్టెప్. మనం ఒరిజినల్గా వేదిక్ మ్యాథ్స్ రూల్ చేసినప్పుడు ఏంటి? స్టెప్ 1 ఏం రాస్తాం? ఏదైనా x + a, x + b, ఇదే కదా మల్టిప్లై చేస్తాం. ఇది బేస్ నెంబర్ కన్నా ఎంత ఎక్కువ ఉందంటే ఏం రాస్తాం? ఇది +a అని రాస్తాం అండ్ ఇది +b అని రాస్తాం. అంతే కదా. మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసేది ఏం చేస్తాం? డిపెండింగ్ అపాన్ సైన్ స్టెప్ 2లో యాడ్ చేస్తాం x + a + b. అంటే ఏమవుతుంది మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ ఇదండి. ఓకే, మనకి బ్రో ఇంకా ఇక్కడ +ab ఉండిపోయింది, దాన్ని ఎలా చేస్తాం? ఇక్కడ x ఉంది, దాన్ని కూడా చెప్తాను.
ఒరిజినల్ గా మనం ఏం చేస్తామంటే రైట్ సైడ్ ప్లేస్మెంట్ రూల్ చెప్పాను, మీకు గుర్తుంటుంది. ఏమని చెప్పాను ప్లేస్మెంట్ రూల్? మనకి బేస్ నెంబర్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయో రైట్ సైడ్ అన్ని డిజిట్స్ ఉంటాయని చెప్పాను. ఓకేనా? అంటే ఇప్పుడు అందుకే అంటే డైరెక్ట్ గా మనం అక్కడ ఎక్స్ తో ఇంటూ చేయం, అందుకని బేస్ నెంబర్ లో ఎన్ని డిజిట్స్ ఉంటాయని చెప్పాం. ఓన్లీ మైనస్ వచ్చినప్పుడే మనం బేస్ నెంబర్ ఇంటూ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఆ కేసులో కొంచెం కాంప్లెక్సిటీ పెరుగుతుందండి. ఇప్పుడు ఏం చేస్తాము, ఇంటూ ఎక్స్ చెయ్యాలండి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ ఉంటుంది కదా, దీన్ని ఇంటూ ఎక్స్ చేస్తే ఏమవుతుంది మనకి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ బి. ఇంకా రిమైనింగ్ రైట్ సైడ్ ఈ పార్ట్ ఉంటుంది కదా, అది డైరెక్ట్ గా యాడ్ చేస్తాం. అప్పుడు మనకు వచ్చింది ఏంటి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి. ఒరిజినల్ గా ఇక్కడ ఉన్న వచ్చిన మన ఈక్వేషన్ ఏంటంటే సింపుల్ గా మోడిఫై చేసుకొని మనం వేదిక్ మ్యాథ్స్ లో ఏం చేస్తున్నాం, ఫ్లోలో ప్యాటర్న్ లో వెళ్తున్నాం. అంటే ప్రతిదీ ఒక స్టెప్ ని మనం ఇక్కడ రాసుకున్నట్టే కదా ఫ్లోలో. ఇది మన వేదిక్ మ్యాథ్స్ లో వాడే ప్రిన్సిపల్, బేస్ నెంబర్ కి వాడే మెథడ్. ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్ తీసుకొని సమ్స్ అన్ని చేద్దాం. ఆల్రెడీ మీకు లాస్ట్ ఎపిసోడ్ లో మీకు నెంబర్స్ మల్టిప్లై చెప్పాను, బేస్ మెథడ్ వాడే ఎలా చేద్దామని. మనకి ఇంక బేస్ నెంబర్ తో ప్రాబ్లమ్స్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేవి మల్టిపుల్స్, సబ్ మల్టిపుల్స్. కానీ ఇక్కడ ఇవి ప్రిన్సిపల్ చెప్పాను కదా, ఇప్పుడు దీని నుండి ఎలా చేయగలరు ఒకసారి సింపుల్ గా లాస్ట్ టైం ఒకసారి డెమో చూసేద్దాం. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నానంటే నేను 105 107. ఓకేనా, 105 107. ఇది ఎంత, మనం ప్లేస్మెంట్ రూల్ వాడుకోవాలి. ఇక్కడ మనం ఏ బి అని తీసుకున్నాం కాబట్టి నేను అవేం వాడలేదు. ఓకేనా? అంతే కదండి. మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, లెఫ్ట్ సైడ్ వచ్చి బతికి ఎంత 112, రైట్ సైడ్ ప్రొడక్ట్ చేస్తే 35. బ్రో మాకు అది తెలుసు అని అంటారు కదా. ఓకే, ఇక్కడ ఈ ప్రాసెస్ ప్రకారం చెప్తాను. ఒరిజినల్ గా మనకు రావాల్సిన ఆన్సర్ ఇది కదా. ఇక్కడ మనకి +35 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, బేస్ నెంబర్ తో ప్రొడక్ట్ చేస్తాం. బేస్ నెంబర్ ఎంత ఇక్కడ ఒరిజినల్ గా దీనికి 100, అలాగే కదా. రైట్ సైడ్ 2 డిజిట్స్ ఉంచుకున్నాం, 11 200. ఓకేనా? ఇప్పుడు ప్లస్ దీనికి 35 చేసినా మనకు వచ్చే ఆన్సర్ ఏంటి, 11235. ఓకే, ఇలా మనం డైరెక్ట్ గా రాసివచ్చు, కానీ ఇన్ కేస్ మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఇప్పుడు దీన్నే కొంచెం మాడిఫై 98 చేశాను. ఇప్పుడు ఏమవుతుంది మనకి ప్రాసెస్ లో, -02. అంతే కదండి, -02 చేశాను. ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుంది మనకి, 105 -2, అప్పుడు ఎంత అవుతుంది, 103. లెఫ్ట్ సైడ్ పార్ట్ లో మనకు 103 వస్తుంది. ఇక్కడ మనం -10 వస్తుంది. -10 అంటే ఏం చేస్తాం, ఒరిజినల్ గా 103 నుండి -10 చేసేద్దాం అని చాలా మంది అనుకుంటారు, కానీ అది తప్పండి. మనం ఏం చేయాలి, ఒరిజినల్ గా దీన్ని బేస్ నెంబర్ తో మల్టిప్లై చేయాలి. అంటే ఇవ్వండి, ఈ పార్ట్ ప్రకారం ఏం చేస్తాం మనం, ఈ పార్ట్ అనేది లాస్ట్ లో మనకు వస్తుంది. ఓకేనా? 103 ఇంటూ బేస్ నెంబర్ మనం ఏం చేస్తాం, ఎక్స్ తో 100 తో మనం మల్టిప్లై చేసి అప్పుడు దానిలో ఒక 10 తీసాం. ఓకేనా? ఈ పార్ట్ ని రైట్ సైడ్ పార్ట్ ఉంటుంది కదా, అది ఎప్పుడు లాస్ట్ లో చేయాలి మనం. ఓకేనా? మనకి ప్లస్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు, మైనస్ ఉన్నప్పుడే మన బేస్ నెంబర్ ఇంటూ చేసి చేస్తాం మాక్సిమం గా. మనం మైనస్ ఉన్నప్పుడు మాక్సిమం మన ప్లేస్మెంట్ రూల్ అనేది ప్రాబ్లంతో ఉండదు ఏమి. ఎందుకంటే మనం రైట్ సైడ్ ఇంక చూసుకోం, ఎందుకంటే ఆల్రెడీ మైనస్ ఉంది, మనం ఎలాగో బేస్ నెంబర్ తో ప్రొడక్ట్ చేసి దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. మనకి ఇక్కడ అంతలా ప్లేస్మెంట్ రూల్ అవసరం ఉండదు. కానీ ఎప్పుడు ప్లేస్మెంట్ రూల్ వాడతాం, 2 ప్లసెస్ ఉన్నప్పుడు మనం రైట్ సైడ్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయని బేస్ నెంబర్ తో కంపేర్ చేసుకోవాలి, గ్యారంటీగా ప్లేస్మెంట్ రూల్ వాడాలి. ఇప్పుడు ఎంత ఆన్సర్ మనకి, అంతే కదండి. మీకు అందరికీ అర్థమైందా ప్రిన్సిపల్ ఎలా చేస్తామని? సేమ్ అదే ప్లేస్ లో మన నెగిటివ్ నెంబర్స్ ఉన్నా పాజిటివ్ నెంబర్స్ ఉన్నా ఏదైనా
ఆ ఏ ప్లేస్లో ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, మనం సబ్స్టిట్యూట్ చేసుకొని ఆ విధంగా చేసేయచ్చు. అది మెయిన్ ప్రిన్సిపల్, అలా ఫాలో అవుతాం మనం. మనం ఫాస్ట్గా చేయడానికి మీ అందరికీ అర్థమై ఉంటుంది స్టెప్ వైజ్ ప్రాసెస్. ఇప్పుడు మీరు డైరెక్ట్గా చేసేయచ్చు. ఏదైనా ఒక 3 డిజిట్ నెంబర్ ఇచ్చినా, 999 ఇచ్చి 93 ఇచ్చినా చేయొచ్చు, మీకు చెప్పాను. ఎందుకంటే ఏం చేస్తాం ఇలాంటి ప్రాసెస్లో, దీన్ని ఇంటూ 10 చేస్తాం. ఆన్సర్ వచ్చాక లాస్ట్లో ఏం చేస్తాము, దీన్ని 3 డిజిట్ నెంబర్లోకి మార్చుకొని లాస్ట్లో మనకి ఆన్సర్ వచ్చాక 10తో డివైడ్ చేసేయాలి. అప్పుడు మనకి సేమ్ అయిపోతుంది. మనం ఇప్పటి వరకు సింపుల్గా ఉన్నవి నేర్చుకున్నాం, అంటే వేదిక్ మ్యాథ్స్లో సింపుల్గా నియర్ బేసిస్ ఉన్నవి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి బతికి ఏంటి, నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మల్టిపుల్స్, సబ్ మల్టిపుల్స్, ఈ టాపిక్స్ నేర్చుకుంటాం. అంటే ఈ టాపిక్స్ అంటే ఎలాగంటే, సపోజ్ 49 and 48 మీలో అడగొచ్చు చాలా మంది, సార్ మరి బేస్ మెథడ్ ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది అంటే ఉపయోగపడుతుందండి. కాకపోతే ఇక్కడ ఏం చేస్తాం మనం, చిన్నది ఇప్పుడు మీకు ప్రిన్సిపల్ చెప్పానా, అందులో చిన్న మోడిఫికేషన్ అవుతుంది. మనం అక్కడ బేస్ 100 అని తీసుకున్నాం, ఈ కేసులో బేస్ అనేది నియర్గా 50 అని, 20 అని, 30 అని, అది డిపెండింగ్ అపాన్ ఈ దగ్గరగా ఏముంటుందో నెంబర్, దాన్ని బట్టి తీసుకుంటాం.